నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 141. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ప్రేమ్ పూజలను ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి చరణ్ భరతం పట్టడానికి అదవ్ ఇష్యూ ఆగ్రహావేశాలతో అతని ఫ్లాట్కి బయలుదేరారు. మరోవైపు రాబోయే పెను తుఫాను గ్రహించని చరణ్ తన ఫ్లాట్లో కూర్చొని జరిగిన అవమానాన్ని గుర్తుకు చేసుకుని గుండె మంటతో రగిలిపోతూ డ్రింక్ చేస్తున్నాడు. చిక్కింది అనుకునే లోపే చేజారిపోయింది. చా, అది అమాయకురాలు అనుకున్నాను, కానీ ఇంత పెద్ద షాక్ ఇస్తుంది అని అస్సలు ఊహించలేదు. దాని వెనుక ఎవరో ఉన్నారు. దాని ప్రియుడై ఉంటాడు. వాడిని చాలా తక్కువ అంచనా వేశాను. నేను ఫోటోలు చూపించి బెదిరిస్తే ఏకంగా నా వీడియోలను తీసి అందరిలో నా పరువు తీసేశారు. ఎన్నడూ లేనిది ఆ దొంగ ఎదవలు నిన్ననే తగులుకోవాల నన్ను. అయినా నా ఫోన్ దొంగలెత్తుకుపోయారని పూజకి తెలియదు కదా. నా దగ్గర ఫోటోలున్నాయని తెలిసినా పూజ అంత ధైర్యంగా ఉందంటే, ఒకవేళ నా ఫోన్ పోయిందని తనకి తెలిసిందా? ఎలా తెలుస్తుంది? కొంపదీసి నా ఫోన్ ఎత్తుకుపోయిన ఆ దొంగలు వాళ్ళేనా? ఒక్కసారిగా షాక్ అయిపోతూ కళ్ళు తేలేశాడు చరణ్. కరెక్ట్, ఖచ్చితంగా వాళ్ళే. అక్కడ నా వీడియోలు తీసి ఇక్కడ నా దగ్గరున్న ఫోటోలు మాయం చేయడానికి ఫోన్ ఎత్తుకెళ్ళారు. అమ్మని, మామూలు బ్రెయిన్ కాదురా మీది. ఎంత తెలివిగా నన్ను బోల్త కొట్టించారు. ఒక దొంగ దాని ప్రియుడైతే మరి ఇంకొకడెవడు? పూజ, చాలా తెలివిగా నన్ను వదిలించుకున్నావు, కానీ నేను అస్సలు వదిలిపెట్టనే. అందరి ముందు నన్ను నీచంగా అవమానిస్తావా? అందరూ నన్ను చీకొట్టేలా చేస్తావా? అంతకంతకు నువ్వు అనుభవించాల్సింది. నీ మీద కసి ఇంకా పెరిగిపోయింది. నిన్ను పువ్వును నలిపేసినట్టు నలిపేసి నేను నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటాను. కోపంగా తన చేతిలో ఉన్న గ్లాస్ను నేలకేసి కొట్టాడు. బల్లున శబ్దం చేస్తూ గ్లాస్ పగిలి ముక్కలు చెల్లాచెదురుగా పడుతుండగాని తెరిచి ఉన్న డోర్ గుండా లోపలికి ఎంటర్ అయ్యారు అదవ్, ఇషాన్ని. సడన్గా రెండు ఆకారాలు ప్రత్యక్షమవ్వడంతో కళ్ళు నలుముకొని చూసిన చరణ్కి తనని చంపేసేలా చూస్తూ రౌద్రంతో ఎర్రబడిన మొహాలతో కనిపించారు అదవ్, ఇషు. ఎవరు మీరు? డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చారు? అయోమయంగా చూస్తూ లేచి నిలబడ్డాడు చరణ్. నీ పెళ్లి చేయడానికి వచ్చా, సూటిగా చూస్తూ అన్నాడు అదవ్. నా పెళ్లి చేయడానికా? మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చారా? అయినా నేను ఏ మ్యారేజ్ బ్యూరోకి చెప్పలేదే. చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ ఇవ్వడమే మా స్పెషాలిటీ. రియల్లీ ఇంట్రెస్టింగ్. ఎలాగో వచ్చారు కదా, మీ సర్ప్రైజ్ను నేనెందుకు కాదనాలి? ఎలాంటి అమ్మాయిలు ఉన్నారు మీ దగ్గర? చూపించండి, హ్యావ్ ఎ సీట్. ఇషుని తినేసేలా చూస్తూ సోఫా వైపు చూపించి తను కూర్చున్నాడు చరణ్. చాలా బాగుంటారు. మీ మైండ్ బ్లాక్ అయిపోయేంత బాగుంటారు, చూడండి అని యాదవ్ తన ఫోన్లో ఒక అమ్మాయి ఫోటో ఓపెన్ చేసి చూపించాడు. ఎంతో ఎక్సైటింగ్గా ఫోటో వైపు చూసిన చరణ్కి షాక్తో బుర్ర తిరిగినట్టయింది. ఆ ఫోటోలో ఉన్నది తను ఒకప్పుడు డేటింగ్ చేసిన అమ్మాయి. తన ఫోన్లో ఉండేది ఆ ఫోటో. నల్లగా మాడిపోయిన అతని ఫేస్ను కోపంగా చూస్తూ మరో ఫోటో చూపించాడు అదవ్. అది కూడా తను ఫిజికల్గా కనెక్ట్ అయిన ఆ అమ్మాయి ఫోటో కావడంతో మరింత షాక్ అయ్యాడు చరణ్. తన ఫోన్లో ఫోటోలు అదవ్ ఫోన్లోకి ఎలా వెళ్ళాయో అస్సలు అర్థం కాక మెంటలెక్కిపోయింది చరణ్కి. బిత్తరపోయి అదవ్ ఇషుని మార్చి మార్చి చూశాడు. ఎర్రబడిన మొహంతో ఘాటు లుక్స్తో చూస్తున్నారు. ఏదో తేడా కొట్టింది చరణ్కి. ఎవరు మీరు? నా ఫోన్లో ఉండే ఫోటోలు నీ ఫోన్లోకి ఎలా వచ్చాయి? ఒకంత కంగారు పడుతూ లేచి కూర్చున్నాడు చరణ్. నీ దగ్గరుండాల్సిన ఫోన్ నా దగ్గరకు వచ్చింది కాబట్టి. అదవ్ మాటలకు షాక్తో కళ్ళు తేలేశాడు చరణ్. అర్థమైంది. అంటే నా ఫోన్ కొట్టేసిన ఆ దొంగ వెదవి నువ్వే అన్నమాట. వెతుకుతున్న తీగ కాలికి దొరికినట్టు భలే దొరికావురా. అందరూ కలిసి నాతో ఆడుకుంటారా? ఇప్పుడు నేను ఆడుకుంటాను మీతో ఫుట్బాల్ అంటూ పళ్ళు కొరుక్కుంటూ కాలు లేపి అదవ్ను తన్నబోతుంటే ఆ కాలును బలంగా తన్నింది ఇషు. తను తన్నిన ఫోర్స్కి వెనక్కి ఎగిరిపడ్డ చరణ్ ఇషు వైపు బిత్తరపోయి చూశాడు. తన నుండి ఆ రియాక్షన్ అస్సలు ఊహించలేదు అతను. షాక్ నుండి తేరుకొని వెంటనే పైకి లేచిన చరణ్ అదవ్ను కొట్టబోతుంటే ఆ చెయ్యి పట్టుకుని వెనక్కి మడిచాడు అదవ్. నొప్పికి విలవిలలాడుతూ అతని నుండి గింజుకుంటున్నాడు చరణ్. ఫుట్బాల్ ఆడతావా?
ఎలా ఆడతావు ఇలానా అంటూ చెయ్యి వదిలి నడుంపై ఒక తన్ను తన్నడంతో ఎదురుగా ఉన్న గోడకి బల్లిలా అతుక్కుపోయాడు చరణ్. అయినా ఏమాత్రం ఓటమి అంగీకరించకుండా వెనక్కి తిరిగి ఆవేశంగా మీదకొస్తుంటే అదో పిడికిలి బిగించి అతని మొహంపై గట్టిగా గుద్దాడు. దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది చరణ్కి. నోటి నుండి రక్తం బయటకొచ్చింది. ఎంతోమంది అమ్మాయిలతో తిరిగిన నీలాంటి దరిద్రుడికి బంగారం లాంటి పూజ కావాల్సి వచ్చిందా? బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తావా? తనకి ఎవరు లేరనుకున్నావా? ఫ్రెండ్స్ ఉన్నాన్రా ఆవేశంగా అంటూ అతని పొట్టలో గట్టిగా తన్నింది ఇషు. గోడకు తగిలి కింద చతికిలబడ్డాడు చరణ్. ఒక అమ్మాయి చేతిలో తన్నులు తినడం మరింత అవమానంగా అనిపించింది చరణ్కి. గుండె మండిపోతుంటే వాళ్ళని ఏమీ చేయలేని తన నిస్సహాయతకు పట్టలేనంత కోపం వస్తుంటే రగిలిపోతూ చూస్తున్నాడు. అందరి ముందు పరువు పోయినా సిగ్గు రాలేదురా నీకు? పూజ అంతు చూస్తావా నా కొడక అంటూ కోపంగా అతని లేపి తలను గోడకేసి బాదాడు అదవ్. ఆ దెబ్బకు యముడు కనిపించాడు చరణ్కి. తల పగిలి రక్తం మొహం మీద నుండి బొట్లు బొట్లుగా కారుతుంటే ఆ రక్తాన్ని చేత్తో చూసుకున్న చరణ్కి చావు భయం మొదలై బెదురుగా చూశాడు. మీకు నా బ్యాక్గ్రౌండ్ తెలియదు, మా డాడీకి తెలిస్తే మిమ్మల్ని బ్రతకనివ్వడు అన్నాడు చరణ్. నీకు ఈ అదవ్రాన బ్యాక్గ్రౌండ్ తెలీదురా. నా వాళ్ళ జోలికొచ్చిన వాడెవడో బతికి బట్టగట్టలేదురా ఇప్పటి వరకు. డైరెక్ట్గా నరకానికి పార్సల్ చేశాను. ఇప్పుడు నీ వంతు దవడలు బిగించి రౌద్రంతో అంటున్న అదవ్ని చూసి చరణ్ పై ప్రాణాలు పైనే పోయాయి. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే నీలాంటి ఎదవలు బ్రతకడానికి వీల్లేదు అని మరోసారి గోడకు బాదడంతో చంపేస్తాడేమో అనే భయంతో గజగజ వణికిపోతూ కాలబేరానికొచ్చాడు చరణ్. నన్ను వదిలేయండి ప్లీజ్. పూజ జోలికి రావడం నా తప్పే. తనని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని అలా చేశాను. ఐఎమ్ సో సారీ అని గట్టిగా చెంపలు వాయించుకుని నాకు బుద్ధొచ్చింది, మళ్ళీ తన జోలికి రాను అని అదవ్ ముందు మోకరిల్లాడు. అప్పటికే అతని ఒంట్లో సత్తువ పూర్తిగా పోయింది. రక్తంతో షర్ట్ తడిచిపోయింది. కళ్ళు మసకగా మారాయి. అస్సలు వదలను. నీలాంటి నీచుని వదిలేస్తే ఇంకా ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తావు. రోజు ఒకే కూర తింటే బోర్ కొడుతుందా? పెళ్ళయ్యాక పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని నచ్చిందంతో ఎంజాయ్ చేస్తావా? నీలాంటి ఎదవల వల్లే పవిత్రమైన పెళ్లి బంధం అపవిత్రంగా మారుతుంది. విలువలు మంట కలిసిపోతున్నాయి. కామంతో కళ్ళు మూసుకుపోయి ఎవరితో పడితే వాళ్ళతో ఎఫర్ట్స్ పెట్టుకొని లైఫ్ పార్ట్నర్స్ను అతి దారుణంగా చంపేస్తున్నారు. వాళ్ళ సుఖానికి అడ్డొస్తున్నారని లోకం తెలియని పసివాళ్ళని జాలి దయ లేకుండా ప్రాణం తీస్తున్నారు. తన తండ్రి గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇషుకి. తనని తాను నిలువరించుకొని ఆగ్రహంగా చూస్తుంది చరణ్ వైపు. నీలాంటి మదమెక్కిన కుక్కలు బ్రతికి ఉండకూడదురా. వెళ్ళి నరకంలో ఎంజాయ్ చేయి అని అదవ్ అటూ ఇటూ చూస్తుంటే విపరీతంగా బెదిరిపోయిన చరణ్ ప్రాణభయంతో వణికిపోతూ తప్పించుకోవడానికి డోర్ దగ్గరికి పరిగెట్టేలోపి డోర్ పెట్టేసి చేతులు కట్టుకుని నిలబడింది ఇషు. మేడం, అతను మీ ఫ్రెండో హస్బెండో తెలియదు, కానీ మీరైనా తనకు చెప్పండి నన్ను వదిలేయమని. ఇంకోసారి పూజ జోలికి వెళ్ళను అని అంటుండగాని బల్లున వినపడిన శబ్దానికి అదిరిపడి అటువైపు చూశాడు చరణ్. చెక్క చైరు విరగ్గొట్టేసి కర్ర చేతిలోకి తీసుకున్న అదవ్ని చూడగానే గుండాగినంత పడింది చరణ్కి. మేడం ప్లీజ్ వదిలేయమని చెప్పండి మేడం. అమ్మాయిలను ఆటబొమ్మలుగా చూసే నీలాంటి నీచులు బ్రతకూడదురా. అదవ్ ఏసే విన్ని. రూమంతా ప్రతిధ్వనించిన ఇషు స్వరానికి మరోసారి అదిరిపడ్డ చరణ్కి ఉన్న హోప్ పోయింది. తను చేసిన ఒక్క తప్పు తన ప్రాణాన్ని బలి తీసుకుంటుంది అని అస్సలు ఊహించలేదు అతను. తన అందాన్ని డబ్బుని ఎరగా వేసి ఎంతోమంది అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తే కొంతమందిని బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా లొంగదీసుకున్నాడు. తండ్రి ఎంత చెప్పినా తన ఎదవ వేషాలు మానలేదు. ఇన్నోసెంట్ అయిన పూజను దక్కించుకోవాలని మరో తప్పు చేసి చావుకి దగ్గరయ్యాడు. కర్రను చేతిలో పట్టుకొని తనని భస్మం చేసేలా చూస్తూ తన దగ్గరికి అడుగులు వేస్తున్న అదవ్ మృత్యువులాగా కనిపిస్తుంటే తప్పించుకునే దారి లేక ఒంట్లో సత్తువ లేక దీనంగా చూస్తూ వద్దు నన్నేం చేయొద్దు అని వేడుకుంటున్నాడు చరణ్. ఇది చూసుకుని కదా అంతగా విర్రవీగావు అని తన కాళ్ళ మధ్యన చూస్తూ అదవ్ ఉగ్ర రూపంతో ఊగిపోతూ కర్ర ఎత్తేసరికి గట్టిగా అరుస్తూ కళ్ళు బిగ్గరగా మూసుకున్నాడు చరణ్.
క్షణాలు గడిచిన కర్ర తనని తాకకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి అదవ్ వైపు చూశాడు. గాల్లోనే ఆగిపోయింది అదవ్ చేతిలోని కర్ర. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అయింది చరణ్కు. ఆగిపోయిందేమో అనుకున్న అతని గుండె లబ్డబ్బంటూ అతనికి వినపడేలా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టి వణికిపోతుంది. చావు ఎలా ఉంటుందో అంత దగ్గరగా చూసిన అతని కళ్ళు బెదిరిపోయి చూస్తున్నాయి. దవడలు బిగించి అతని ఉరిమి చూస్తున్న అదవ్ విసురుగా కర్రను నేల మీదగా విసిరేయడంతో చరణ్ ప్రాణం కాస్త తేలికపడింది. నిన్ను చంపడం క్షణంలో పని, కానీ నీ వల్ల ఒక మంచి పని జరిగింది. ఏం మంచో అర్థం కాక క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తున్నాడు చరణ్. పూజ ప్రేమ విషయం ఇంట్లో తెలిసి వాళ్ళ పెళ్లి కొప్పుకున్నారు. అదవ్ మాటలకి చరణ్కి కోపం బాధ ఏది రాలేదు. వాళ్ళిచ్చిన డెత్ షాక్కి పూజపై ఆశ కోపం మొత్తం ఎప్పుడో చచ్చిపోయాయి. బ్రతికి బట్టగడితే చాలు అనుకుంటున్నాడు. అందుకే వదిలేస్తున్నాను. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ పూజ జోలికి వచ్చావో చచ్చినా రాను సార్. నాకు బుద్ధి వచ్చింది. అసలు ఏ అమ్మాయి జోలికి పోను. బుద్ధిగా పెళ్లి చేసుకుని నా భార్యతో చక్కగా కాపురం చేసుకుంటాను. మా అమ్మ మీద ఒట్టు సార్. ఇంకే అమ్మాయిని చెడు దృష్టితో చూడను అని అన్నాడు చరణ్ భయంతో వణికిపోతూ. గుడ్. మళ్ళీ తేడా వచ్చిందో ఈసారి అస్సలు క్షమించను. డైరెక్ట్గా యముడి దగ్గరికి పంపించేస్తాను. చూపుడు వేలు చూపిస్తూ అదవ్ ఇచ్చిన సీరియస్ వార్నింగ్కి బెదురుగా చూస్తూ. అస్సలు తేడా రానివ్వను సార్, రానివ్వను అని బుద్ధిగా తలాడించాడు చరణ్. ఐ విల్ సీ. అతన్ని కురాకురా చూస్తూ అదవ్ డోర్ తీసుకుని బయటికి నడవగా మైండ్ ఇట్ అని చరణ్కి ఆగ్రహంగా చెప్పి అతని వెనకాల వెళ్ళింది ఇషు. థ్యాంక్ గాడ్ అని గుండెపై చేయి వేసుకుని రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటూ నేల మీద జారగిలబడ్డాడు చరణ్. డాక్టర్. ఇషు పిలుపుకి తన వెహికల్లో ఉన్న డాక్టర్ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. సామ్రాట్ని ఒకప్పుడు ట్రీట్ చేసిన ఇషుకి బాగా తెలిసిన డాక్టర్ అతను. ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయండి. అలాగే షణ్వి గారు, మేము చూసుకుంటాం, యూ డోంట్ వరీ అని ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని నర్స్తో పాటు డాక్టర్ లోపలికి వెళ్ళగా అదవ్ ఇషు హ్యాపీగా ఐఫై ఇచ్చుకొని అక్కడి నుండి బయలుదేరారు. ఆ తరువాత ఏం జరగబోతుంది, ఈ హ్యాపీ మూమెంట్ని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, ప్రేమ్ ఇంట్లో వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటారా, అనిక సామ్రాట్ల మ్యారేజ్ లైఫ్ ఎలా సాగుతుంది, ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది, అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.